యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చా అని చెప్తాను. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూడడం ద్వారా స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. దాన్ని ఇక్కడ పరికిణి జాకెట్ కుట్టి చూపిస్తున్నాను. కిందన ఉన్నది పరికిణి క్లాత్, పైన ఉన్నది బ్లౌజ్ క్లాత్. ఇక్కడ ఈ అంచు ఉంది కదా, ఇది నాకు బ్లౌజ్ క్లాత్కి ఇచ్చాడు. దాన్ని నేను 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను బ్లౌజ్ మోడల్ కోసమని. ఇప్పుడు నేను ఈ పరికిణి క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. పై వైపు నుంచి 4 ఇంచెస్ స్ట్రైట్గా మార్క్ చేశాను. దీన్ని కట్ చేసుకోవాలి. నాకైతే స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి నేను మార్క్ చేసుకోలేదు. మీరైతే మార్క్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోండి. ఇది బెల్ట్ పార్ట్ కోసం పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా పరికిణిది, దాన్ని కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలి. నాకైతే మెషిన్ కింద పార్ట్ నుంచి పై పార్ట్కి తీసేసరికి ఒక కుచ్చు ఎగ్జాక్ట్గా వస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్గానే కుచ్చులు పెడుతున్నాను. మీరు రాకపోతే కనుక డైరెక్ట్గా పెట్టడం. ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, దాని మీద టేప్ పెట్టి 1 ఇంచ్కి మొత్తం క్లాత్ అంతా మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఏదైతే మార్కింగ్ ఉందో దాని నుంచి 3rd మార్కింగ్ కౌంట్ చేసుకొని 3rd మార్కింగ్ని తీసుకెళ్ళి ఫస్ట్ మార్కింగ్ మీద పెట్టండి. కుచ్చు వస్తుంది. అప్పుడు ఆ కుచ్చుని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ 3rd మార్కింగ్ని ఈ కుచ్చు ఫస్ట్ ఏ కుచ్చు ఉంది కదా ఆ కుచ్చు ఎండింగ్కి పెట్టండి. అక్కడ 2nd ఫ్రిల్ వస్తుంది మీకు. మళ్ళీ అక్కడి నుంచి 3rd మార్కింగ్ చూసుకోండి. మళ్ళీ ఆ కుచ్చు ఎండింగ్కి పెట్టండి, 2nd కుచ్చు ఎండింగ్కి. అలా మొత్తం కుచ్చులు పెట్టుకోండి. ఈ క్లాత్ ఎండింగ్ వరకు కూడా అలా కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలి. మీకు ఎంతైతే నడుము కొలత చూసుకుంటున్నారో ఆ నడుము కొలతకి సరిపోయేలాగా కుచ్చుల్ని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. క్లాత్ ఎక్కువగా ఉన్నట్లయితే కుచ్చులు కొంచెం దగ్గరగా పెట్టుకోండి. క్లాత్ తక్కువ ఉన్నట్లయితే కనుక కుచ్చులు కొంచెం దూరంగా పెట్టుకొని కుట్టుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయింది కదా, లైనింగ్ క్లాత్ని ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. లైనింగ్ క్లాత్ కోసం నేను ఏం చేశానంటే 1 మీటరే తీసుకున్నాను. 1.5 ఇయర్ బేబీకి నడుము కొలత 16 ఇంచెస్ కాబట్టి 1 ఇయర్ బేబీ కాబట్టి నేను లైనింగ్ని 1 మీటర్ తీసుకున్నాను. దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి పొడవుగా కట్ చేశాను. ఈ కట్ చేసిన 2 పార్ట్ని ఫస్ట్ అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ పార్ట్ని అంతటినీ కూడా ఇందాక ఎలా మెయిన్ క్లాత్కి కుచ్చులు పెట్టి కుట్టామో ఇది కూడా సేమ్ అంతే నడుము కొలత వచ్చేలాగా కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో చూసినట్లే కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలి. నేను కొన్ని వీడియోస్ చూడడం ద్వారా నేర్చుకొని ఫాలో అవుతున్న టిప్స్నే మీకు కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు నాకు లైనింగ్ క్లాత్ కూడా కుచ్చులు పెట్టి కుట్టడం అయింది. ఒకసారి నడుము కొలత 2 ఒకలా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాను. తర్వాత ఈ రెండింటిని రైట్ సైడ్కి పెట్టి అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏదైతే కుట్లు వేసానో ఆ కుట్టు మీదే కుట్టు వచ్చేలాగా కుడుతున్నాను. కుట్టినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లైనింగ్ క్లాత్ కుచ్చుళ్ళు కానీ మెయిన్ క్లాత్ కుచ్చుళ్ళు కానీ మనం వేసే స్టిచ్ లోపలికి పడకుండా చేతులతో కొంచెం వెనక్కి నెట్టుకొని జాగ్రత్తగా చూసుకొని వేయండి. ఇది వేసిన తర్వాత నేను పైన చూడండి దారాలు వచ్చినాయి కదా, అవి కట్ చేశాను. ఆ చివరికి మళ్ళీ నేను ఇంకొక కుట్టు వేస్తున్నాను, ఎందుకంటే దారాలన్నీ బయటకు రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఇది అయింది కదా, బెల్ట్ పార్ట్ని అటాచ్ చేయాలి. బెల్ట్ పార్ట్కి నాకు ఈ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉన్నది కాబట్టి నేను దీనికి లైనింగ్ పార్ట్ ఏమీ అటాచ్ చేయట్లేదు. స్మూత్గా కూడా ఉంది క్లాత్, అందుకని లైనింగ్ అటాచ్ చేయట్లేదు. నడుము కొలత ఎంత ఉందో దానికన్నా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. 16 ఉంది కాబట్టి 18కి తీసుకున్నాను క్లాత్ని బెల్ట్కి. చివర ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూసారు కదా, దీనిలో చూపిస్తున్నట్టుగా ఇలా అటాచ్ చేసుకోవాలి. బెల్ట్ పార్ట్ కింద వైపున పెట్టుకొని మెయిన్ పరికిణి ఉంది కదా దాన్ని పైన పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. రెండును అటాచ్ చేసిన తర్వాత ఈ వెనక వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే కుట్టు వేయకుండా మీరు డైరెక్ట్గా అన్న కుట్టచ్చు, కాకపోతే కుచ్చులు అడ్డుపడుతూ ఉంటాయి కదా,
అందుకని ఒక కుట్టు వేసుకోవడం మంచిది. సైడ్ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలాను కదా, అవి లోపలికి 2 ఫోల్డ్ చేసి కుట్టాను. ఇలా వెనక వైపున ఫ్రిల్స్ లోపలికి పడిపోకుండా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ వైపుకి తిప్పి బ్యాక్ నున్న అంచుని ఎదరికి మడిచి కుడుతున్నాను. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కుట్టుకోవాలి. ఒక ఫోల్డ్ లోపలికి వేస్తున్నాను, దారాలు బయటకు రాకుండా ఉండడం కోసమని. చూసారు కదా, ఇలా ఒక ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా బెల్ట్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ కూడా అటాచ్ చేసుకుంటే పరికిణి రెడీ అయినట్టే. దీనికోసం నేను రాంగ్ సైడ్కి తిప్పి అటాచ్ చేస్తారు నార్మల్గా అయితే, కానీ ఫస్ట్ నేను రైట్ సైడ్ కుడుతున్నాను. ఎందుకంటే దారాలు బయటకు రాకుండా ఉండడం కోసం ఫస్ట్ రైట్ సైడ్ మొత్తం లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ కలిపి కుడుతున్నాను. మీకు విడిగా కావాలి అని అనుకుంటే 2 సెపరేట్ చేసి కుట్టుకోవచ్చు, కానీ నేను కలిపేసి అటాచ్ చేస్తున్నాను. మొత్తం 4, ఇటు సైడ్ లైనింగు అలాగే మెయిన్ క్లాత్, బ్యాక్ సైడ్ ఉన్న లైనింగ్ మెయిన్ క్లాత్ 4 కలిపి రైట్ సైడ్నే జస్ట్ చివరికి వచ్చేలాగా ఒక కుట్టు వేసుకున్నాను. తర్వాత దీన్ని లోపలికి తిప్పి అప్పుడు ఒక పాదం వరుసలో లేదంటే 2 పాదం వరుసలు వచ్చేలాగా వేస్తే ఇక దారాలు బయటికి రాకుండా ఉంటాయి. చూసారు కదా, దీన్ని మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి నేను ఒక పాదం వరుస వచ్చేలాగా పైనుంచి కింద వరకు కుట్టు వేసుకుంటున్నాను. ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసినా ఇలా పరికిణి స్టిచ్ చేసినా కూడా మీరు ఫస్ట్ రైట్ సైడ్ ఒక స్టిచ్ వేసి, పాదం వరుస కూడా అవసరం లేదు, చాలా దగ్గరగా వేసి తర్వాత వెనక్కి తిప్పి ఒక పాదం వరుసలో కుట్టు వేసుకుంటే కనుక దారాలు బయటకు రాకుండా ఉంటాయి. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. చూసారు కదా, పరికిణి అయితే కుట్టడం అయిపోయింది. ఫోటో అటాచ్ చేస్తున్నాను నేను. ఇదే నేను కుట్టిన పరికిణి. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయడం, కటింగ్ చేయడం చూపిస్తున్నాను. కటింగ్కి బ్లౌజ్ని 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఉన్న దగ్గర హ్యాండ్స్ పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఆది బ్లౌజ్ ఇలా వేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత కింద వైపున నేను 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను. స్టిచ్చెస్లోకి వెళ్తుంది కదా, దానికోసం. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మోడల్ కట్ చేయడం కోసం నేను ఇక్కడ ఆర్మ్ హోల్ పార్ట్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక నెక్ గీసుకున్న పార్ట్ వరకు ఇలా మార్క్ చేసుకున్నాను, వీడియోలో కనిపిస్తున్నట్టు. ఆర్మ్ హోల్ పార్ట్ నుంచి కొంచెం స్ట్రైట్ లైన్ గీసి దాన్ని నెక్ పార్ట్కి రౌండ్గా కలిపేశాను. దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని విడివిడిగా తీసుకొని ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి బ్యాక్ పార్ట్. ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. సేమ్ ఇది కట్ చేసింది లైనింగ్ మీద పెట్టుకొని సేమ్ అంతే వచ్చేలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి లైనింగ్ని కూడా. ఇది నేను కుట్టేది స్లీవ్లెస్ కాబట్టి హ్యాండ్స్ ఏం కట్ చేయట్లేదు. లైనింగ్ కూడా 4 ఫోల్డ్స్తోనే కట్ చేయాలి మీరు. ఇప్పుడు 2 పార్ట్స్ వచ్చినాయి కదా, నెక్ పార్ట్ని కూడా సేమ్ ఇట్లానే కట్ చేసుకుంటున్నాను నేను. లైనింగ్ కూడా ఇప్పుడు ఫ్రంట్ ఒక లైనింగ్, బ్యాక్ లైనింగ్ సెపరేట్ చేసి బ్యాక్ పార్ట్ లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ 2 కూడా మధ్యలోకి కట్ చేశాను. వెనకాల హుక్స్ వేసుకోవాలి కదా, దానికోసం పట్టీలు కూడా కట్ చేసుకోవాలి.
హుక్స్కి వేసే పట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎంత లెంత్ ఉందో ఒకసారి చెక్ చేసుకొని దానికన్నా ఒక 1.5 to 2 inches ఎక్స్ట్రా తీసుకోవాలి. సేమ్ అలాగే లైనింగ్ పార్ట్ కూడా కట్ చేశాను నేను. పట్టి క్లాత్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలన్నానంటే పై వైపున కింద వైపున కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి, దారాలు బయటకు రాకుండా. దానికోసం ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడు చూసారా, ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్లు రెండు, వాటి యొక్క హుక్స్ పట్టీలు అన్నీ కటింగ్ అయితే అవినాయి. ఇప్పుడు దీన్ని స్టిచ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఒకటి తీసుకున్నాను నేను, దాన్ని స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ అంటే ఫస్ట్ లైనింగ్కి మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకుంటున్నాను, ఫినిషింగ్ నీట్గా రావడం కోసమని. ఇప్పుడు దీనిలో ఏంటంటే మీరు మొత్తం 4 సైడ్లు ఉంటాయి కదా, 4 sides ఉంటుంది కదా, దానిలో ఒక సైడ్ ఓపెన్ ఉంచుకోవాలి రివర్స్ చేయడానికని. అది ఎక్కడ అంటే హుక్స్ పట్టి మనం అటాచ్ చేయడానికి ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్ని ఓపెన్ ఉంచుకొని మిగతా 3 sides క్లోజ్ చేసుకోవాలి స్టిచ్చింగ్తో. చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని దాన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసి ఒక పాదం వరుసలో కుట్టుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని హుక్స్ పట్టి దగ్గర ఓపెన్ ఉన్న ప్లేస్లోంచి రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకున్న తర్వాత చివరిన కోన్ షేప్లన్నీ కూడా నీట్గా వచ్చేలాగా బయటకు తీసి అప్పుడు పైన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి 3 sides కూడా. చూడండి, ఇలా నెయిల్తో లాగుతున్నాను కదా నేను, అలా నెయిల్తో బయటికి లాగితే వస్తుంది. మీకు బాగా గుర్తుగా ఏంటంటే లోపల నుంచి మీరు దేంతో అయినా నెడితే అది బయటకు వస్తుంది, షార్ప్గా ఉన్న దాంతో దేంతో అయినా నెడితే. అయితే మీరు నెయిల్తో బయట నుంచి లాగినా వస్తుంది. అప్పుడు మీకు ఏంటంటే దారాలు కనిపిస్తూ ఉంటే కనుక అది మొత్తం క్లాత్ బయటకు వచ్చేసినట్టు, థ్రెడ్ కనిపించకుండా హోల్లా కనిపిస్తే క్లాత్ ఇంకా లోపలికి ఉండిపోయినట్టు. కాబట్టి క్లాత్ అంతా బయటకు వచ్చే వరకు లాగి ఆ తర్వాత మాత్రమే మీరు ఒక పాదం వరుసలో కుట్టు వేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. ఒక బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ రెండోది తీసి నేను స్టిచ్ చేస్తున్నాను. దీనికి కూడా అంతే, హుక్స్ పట్టి ఏదైతే ఉందో అక్కడ మాత్రం గ్యాప్ ఉంచుకొని మిగిలిన 3 sides కూడా క్లోజ్ చేసుకోవాలి. దీనికి ఒక వైపున హ్యాండ్ ఉంది కాబట్టి ఆ పైన షోల్డర్ పార్ట్ కూడా వదిలేసి మిగిలినంతా నెక్ పార్ట్ అన్నీ కూడా కుట్టుకోవాలి. సేమ్ ముందు పార్ట్కి ఎలా అయితే వేసుకున్నామో అలాగే లైనింగ్ పార్ట్ మీద మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటుంది. మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడు లైనింగ్ వైపు ఉండాలి, రాంగ్ సైడ్ పై వైపు ఉండాలి. రైట్ సైడ్ లైనింగ్ వైపు ఉండడం వల్ల మనం రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రైట్ సైడ్ పైకి వస్తుంది, రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది. అది మాత్రం మర్చిపోవద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. లైనింగ్కి మీరు మెయిన్ క్లాత్ని అటాచ్ చేసినప్పుడు లైనింగ్కి తాకుతూ క్లాత్ యొక్క రైట్ సైడ్ ఉండాలి, క్లాత్ యొక్క రాంగ్ సైడ్ పై వైపుకి ఉండాలి. రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది, రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ బయటకు వస్తుంది. ఈ విషయం అసలు మర్చిపోవద్దు. ఇలా 2 పార్ట్లు, బ్యాక్ పార్ట్లు 2 కూడా నేను స్టిచ్ చేస్తాను కదా. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేయాలి. అయితే దీనికైతే హుక్స్ పట్టికి అటాచ్ చేసేది ఉంది కాబట్టి అక్కడి నుంచి రివర్స్ చేసాము. మెయిన్ క్లాత్కి అలా ఉండదు కదా, అన్ని వైపులా అటాచ్ చేసేస్తాం. కాకపోతే ఎక్కడ అటాచ్ చేయకుండా ఉంచుకోవాలి అంటే షోల్డర్ దగ్గర పార్ట్స్ ఉన్నది కదా, అక్కడ 2 shoulders దగ్గర ఉండే పార్ట్లు 2 కూడా అటాచ్ చేయడం మానేసి మిగిలిన నెక్ పార్ట్, ఆర్మ్ హోల్ పార్ట్, కిందన సైడ్స్ అంతా కూడా అటాచ్ చేసేయండి. ఓన్లీ షోల్డర్ పార్ట్స్లో మాత్రం ఓపెన్ ఉంచండి. ఆ షోల్డర్ పార్ట్ లోపల నుంచే మీరు నెమ్మదిగా క్లాత్ అంతటిని రివర్స్ చేయాలి. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి. అలా చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది, కొంచెం టైం పట్టినా కూడా. నేను రివర్స్ చేసి ఒక పాదం వరుస కుట్టు కూడా వేయాలి. ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా లైనింగ్ పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి. కట్ చేసి చిన్న చిన్న కటింగ్ చేసి దాని తర్వాత
కట్స్ మాత్రం మర్చిపోకుండా పెట్టుకోండి, అలా అయితేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది రివర్స్ చేసినప్పుడు. చూసారు కదా, ఇలా నెయిల్తో ప్రతి చివర్లో కూడా నీట్గా పైకి తీసుకోవాలి క్లాత్ని, అప్పుడు షేప్ బాగా వస్తుంది. ఇప్పుడు పాదం వరుసలో మొత్తం పై వైపున స్టిచ్ చేస్తాను. ఇది స్టిచ్ చేస్తుంటే ఇంకా లైనింగ్కి క్లాత్ అటాచ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ని రెడీ చేయాలి. దానికోసం నేను మోడల్కి ఏదైతే కట్ చేసుకున్నానో దాన్ని రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయాయి. ఇంకా హుక్స్ పట్టీ ఉంది కదా, హుక్స్ పట్టీకి కూడా లైనింగ్ని అటాచ్ చేసేసి దీన్ని బ్లౌజ్ పీసెస్కి ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి రెండింటికి అటాచ్ చేసుకోవాలి. ముందుగా అయితే నేను లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను కదిలిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు చూసారు కదా, మెయిన్ క్లాత్ పైన ఈ పట్టీని రివర్స్లో పెట్టి కుట్టాను. మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్కి హుక్స్ పట్టీ యొక్క రైట్ సైడ్ తాకేలాగా పెట్టి కుట్టాను. తర్వాత దాన్ని రివర్స్ చేసి మళ్ళీ లోపలికి కాస్త మడిచి పట్టీలాగా కుట్టేశాను. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను మీకు నీట్గా. ఇప్పుడు రాంగ్ సైడ్ పైకి వచ్చింది కదా, ఎక్స్ట్రా లైనింగ్ ఉంటే కట్ చేశాను. ఒక ఫోల్డ్ వేసి దాన్ని ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ కనిపిస్తుంది కదా, దాన్ని ముందుకు పెట్టి కుట్టాను. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా. ముందు నీట్గా రావడం కోసమని చిన్నగా ఫోల్డ్ వేసేసాను. ఒకసారి వేసేయచ్చు, కాకపోతే కాస్త కదలకుండా ఉండడం కోసమని ముందు అటాచ్ చేసేసాను. నేను ముందు ఒక కుట్టు వేసుకుని తర్వాత అటాచ్ చేస్తున్నాను. ఒక ఫోల్డ్ వేసాను కదా, ఇంకా డైరెక్ట్ కిందకి పెట్టి కుట్టేస్తున్నాను స్ట్రైట్గా. చూసారా, హుక్స్ పట్టి ఎలా నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది కదా, దానికి కూడా సేమ్ అలానే అటాచ్ చేయాలి. ఒక పక్కన 3 ఫోల్డ్స్ వేసి కుట్టి అప్పుడు దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి అటాచ్ చేశాను. ఇప్పుడు కిందన మిగిలింది కదా, ఆ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసి 3 ఫోల్డ్స్ పైకి కుట్టాను. అప్పుడు కరెక్ట్గా చూసుకోండి, లెంత్ మెయిన్ బ్లౌజ్ తిని అలాగే హుక్స్ పట్టేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని కుట్టుకోండి. ఎక్స్ట్రా అనిపిస్తే క్లాత్ కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దీన్ని కూడా అంతే, ఇందాక దానిలాగే రివర్స్ చేసి ఫోల్డ్ వేసి కుట్టుకొని దాన్ని ఆల్రెడీ ఉన్న స్టిచ్ దగ్గర కన్నా ముందుకు పెట్టి ఇంకో కుట్టు వేసుకోవాలి. పట్టీ కూడా అటాచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ మోడల్ పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు నేను షోల్డర్ పార్ట్ దగ్గర అటాచ్ చేస్తున్నాను. షోల్డర్ పార్ట్ అటాచ్ చేయడానికంటే ముందు నేను ఇది రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ నేను అంచులు కట్ చేసుకున్నాను కదా, ఈ అంచు పార్ట్లని పొడవుగా వచ్చేలాగా అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే రెండు కింద కట్ చేసుకున్న రెండింటిని అటాచ్ చేస్తున్నాను లెంత్ కోసం. తర్వాత దీన్ని కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలి. చూసారా, అటాచ్ చేయడం అయింది. ఇప్పుడు దీన్ని కుచ్చులు పెట్టుకోవాలి.
మధ్యలో కాదు, నా డిజైన్కి కొంచెం కింద పొడవు కావాలి. పైన అతుకుతున్నాను కదా, కింద పొడవు రావాలి కాబట్టి ఫస్ట్ అయితే ముందు చుట్టూరు కూడా లాక్ చేయాలి కదా, అందుకని 2 ఫోల్డ్స్ వేసి కుడుతున్నాను దారాలు బయటికి రాకుండా ఉండడం కోసం. ఫస్ట్ ఒక ఫోల్డ్ చిన్నగేసి తర్వాత ఇంకొక ఫోల్డ్ వేసి కుట్టాలి. అలాగా 4 సైడ్స్ కూడా కుట్టుకోవాలి. ఈ ఫోల్డ్ అన్నది క్లాత్ యొక్క రాంగ్ సైడ్కి వేసుకోవాలి, రైట్ సైడ్కి కాదు. క్లాత్ రాంగ్ సైడ్కి లోపలికి వైపుకి ఫోల్డ్స్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కుర్చీలు పెడుతున్నాను నేను. ఇందాక స్కర్ట్కి ఎలా అయితే పరికిణీకి ఎలా అయితే కుర్చీలు పెట్టుకోవాలని చెప్పాను, సేమ్ ఇక్కడ కూడా అదే ప్రొసీజర్లో పెట్టుకొని ఒక పాదం వరుస మాత్రమే ఉండేలాగా చూసుకొని కుట్లు వేసుకుంటున్నాను. పాదం వరుస అంటే ఏంటో అనుకోవచ్చు, అక్కడ ఫుట్ ఉంది కదా, ఆ ఫుట్కి ఒక సైడ్ ఎంతైతే గ్యాప్ ఉందో అంత గ్యాప్తో అని అర్థం. ఇప్పుడు చూసారు కదా, నేను ఈ కుర్చీలు అటాచ్ చేశాను కదా, దాన్ని బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడు ఆర్మ్ హోల్ వరకు కూడా దీన్ని అటాచ్ చేస్తున్నాను. అర్థమైందా మీకు? ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ మీద ఇప్పుడు నేను ఆల్రెడీ కుర్చీలతో రెడీ చేసుకున్న ఈ అంచుని పెట్టి దాని మీద బ్యాక్ పార్ట్ని రివర్స్లో పెట్టి షోల్డర్ దగ్గర కుట్టేసుకున్నా. తర్వాత రివర్స్లో పెట్టిన బ్యాక్ పార్ట్ని వెనక్కి వేసేస్తే అప్పుడు అది బ్యాక్ అటు సైడ్కి ఫ్రంట్ అవుతుంది కదా. తర్వాత దీన్ని కుర్చీల్ని మొత్తం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేశాను. తర్వాత ఇప్పుడు వేరే హ్యాండ్ దగ్గర నేను ఇలా మోడల్ రెడీ చేస్తున్నాను. దానికోసం నేను పరికిణీలో చిన్న క్లాత్ ఉంచుకున్నాను. మీరు ఒక సైడ్ హ్యాండ్ పెట్టింది అది ఎంతైతే పొడవు పెట్టారో దాన్ని ఒకసారి కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ దగ్గర కింద పార్ట్ నుంచి ఆ హ్యాండ్ మళ్ళీ వెనక సైడ్కి ఎంత ఉందో కొలుచుకొని అంత క్లాత్ని తీసుకోవాలి. దానికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్ బ్యాక్ సైడ్ 1 ఇంచ్ స్టిచ్చెస్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. అలా క్లాత్ని చుట్టూరు కూడా 2 ఫోల్డ్స్ వేసి కుట్టుకోవాలి. అన్నిటికి వేస్తున్నాం కదా దారాలు బయటకు రాకుండా అట్లానే. తర్వాత దాన్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా కుర్చీలుగా పెట్టుకొని కుట్టుకొని దాన్ని ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. ఎలా అటాచ్ చేసుకోవాలంటే చూడండి, ఆర్మ్ హోల్ పార్ట్ నుంచి మధ్యలో పార్ట్ మొత్తం ఈ హ్యాండ్ ఎంత సెంటీమీటర్స్ దగ్గర ఎంత ఇంచెస్ దగ్గర ఉందో అది చూసుకోవాలి. నాకైతే 3-4 వచ్చింది. సేమ్ అదే నేను వెనక కూడా గీసుకుంటున్నాను. మీరు చెక్ చేసుకున్నప్పుడు హ్యాండ్ పార్ట్ ఉంది కదా, ఆర్మ్ హోల్ పార్ట్ నుంచి హ్యాండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ మార్క్ తీసుకోండి. నెక్స్ట్ అలాగే మిడిల్ పార్ట్ నుంచి కూడా, అంటే చెస్ట్ దగ్గర మిడిల్ పార్ట్ నుంచి కూడా ఆ హ్యాండ్ పార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అటు ఇటు నాకు 3-4 వచ్చింది. సేమ్ నేను అదే బ్యాక్ సైడ్ కూడా పెట్టాను. హుక్స్ వేస్తున్నాను కదా, ఆ హుక్స్ నుంచి ఆర్మ్ హోల్ దగ్గరికి పెడుతుంటే మధ్యలో 3-4 ఎక్కడ వచ్చిందో అక్కడ నేను మార్కింగ్ చేసుకున్నా. దానికి ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేసిన షోల్డర్ పార్ట్ని అటాచ్ చేస్తున్నాను. 1 ఇంచ్ లోపలికి పెట్టి అక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ ఏమో ఫ్రంట్ పార్ట్కి, ఇంకొక సైడ్ ఏమో బ్యాక్ పార్ట్కి అటాచ్ చేయాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు టక్స్ వేసుకోవడానికి చూడండి, ఈ హుక్స్ పట్టి నుంచి 2.5 ఇంచెస్ పెట్టాను నేను రెండు పక్కల కూడా. తర్వాత ఇప్పుడు పై వైపుకి 3 ఇంచెస్ పెట్టాను. ఆ 2.5 ఇంచెస్ దగ్గర నుంచి పై వైపుకి షోల్డర్ వైపుకి 3 ఇంచెస్ స్ట్రైట్ లైన్ గీసుకున్నా టక్స్ కోసం. ఇక్కడ బిట్ కట్ అయింది 3 ఇంచెస్. తర్వాత ఆ లైన్కి అటు హాఫ్ ఇటు హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. అటు హాఫ్ ఇటు హాఫ్ ఇంచ్ పెట్టుకొని లైన్స్ గీసుకొని దాన్ని కుట్టుకోవాలి. అది నాది క్లిప్ మిస్ అయింది.
అలాగే వెనకలాగానే ఫ్రంట్ కూడా సేమ్, మధ్యలో పార్ట్ నుంచి 2.5, రైట్ సైడ్కి 2.5, లెఫ్ట్ సైడ్కి పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. అది నా క్లిప్ మిస్ అయింది, వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడ బ్లౌజ్కి కుట్టేసి ఉన్నది, అట్లా కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ది షోల్డర్ పార్ట్ ఎంత ఉంది, నెక్స్ట్ అలాగే ఆర్మ్ హోల్ పార్ట్ ఎంత ఉంది, చెస్ట్ వేస్ట్ ఎంత ఉందో అన్నది చూసుకున్నాను. దాని ప్రకారంగా ఇక్కడ బ్లౌజ్ని స్టిచ్ చేశాను. చూసారు కదా, నాకు ఆర్మ్ హోల్ పార్ట్ ఏమో 5 వచ్చింది, పైన ఆది బ్లౌజ్ది చెస్ట్ పార్ట్ 11 ఉంది, కింద నడుం దగ్గర 10 ఉంది. సేమ్ అవే మార్కింగ్స్ నేను కుట్టే బ్లౌజ్ కూడా పెట్టుకుని స్టిచ్చెస్ వేసేసాను. చూసారా, బ్లౌజ్ అయితే రెడీ అయింది. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.